నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ వాళ్ళ యొక్క బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ యూనిట్ లోపల ఇప్పుడు దాన్ని మూసేశారు. కానీ దాని లోపల హెచ్ఆర్లో పనిచేసేటటువంటి సీనియర్ పొజిషన్స్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఇస్లాంలోకి మత మార్పిడి, లవ్ జిహాద్, బ్లాక్మెయిల్ ఇటువంటి పనులు చేస్తున్నటువంటి కేసు బహుశా హిందూ సమాజం తొందరగా మర్చిపోతుంది కాబట్టి మర్చిపోయి ఉండవచ్చు. ఆ కేసులో అత్యంత కీలక పాత్ర ఒక ముస్లిం మహిళా ఉద్యోగి, ఆమె పేరు నిడా ఖాన్. ఆమె హెచ్ఆర్లో ఉంటూ అందరి మీద కన్ను వేసి వాళ్ళకు సంబంధించిన వీక్ పాయింట్స్ని తెలియజేసి మిగిలిన వాళ్ళు ఎవరైతే దానిష్, ఇజాజ్, షేక్, తౌసిఫ్, బిలాల్, అఖ్తర్ వీళ్ళంతా ఉన్నారో వీళ్ళకి అందజేసేది. వీళ్ళు హిందూ యువతీ యువకుల్ని బ్లాక్మెయిల్ చేసి మతం మారేలాగా, టోపీ పెట్టుకునేలాగా, నమాజ్ చేసేలాగా చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, మన హైదరాబాద్కి చెందినటువంటి ఎంఐఎంకి చెందినటువంటి నాయకుడు మతీన్ మజీద్ పటేల్. అయితే ఇప్పుడు పోలీసులు తాజాగా దాఖలు చేసినటువంటి 1500 పేజీల ఛార్జ్ షీట్లో కేవలము మతీన్ మజీద్ పటేల్ మాత్రమే కాదు, పదే పదే మాజీ లోకసభ సభ్యుడు, మజ్లిస్ నాయకుడైనటువంటి సయ్యద్ ఇమ్తియాజ్ జలీల్ పేరు కూడా వస్తుంది. ఇమ్తియాజ్ జలీల్ అజ్ఞాతంలో నిడా ఖాన్ ఉండగా కలిసినట్టుగా కూడా ఛార్జ్ షీట్లో చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ మొత్తము ఈ లవ్ జిహాద్ కుట్ర ఏదైతే ఉందో దీని వెనుక చాలా లోతైనటువంటి ప్లాన్ ఉంది. అనేక మంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది మాత్రం సుస్పష్టం.